అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 24వ తారీఖు మార్చి 2024 నుంచి 30వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు పూర్వ ఫల్గుని నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రం వరకు చతుర్దశి తిథి నుంచి వచ్చే పంచమి తిథి వరకు బహుళపక్ష పంచమి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు చూస్తే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, అలాగే శుక్ర కుజ శని గ్రహాలు కుంభరాశిలో, సూర్యుడు రాహు బుధుడు మీనరాశిలో సంచరిస్తూ బుధుడు 27వ తారీఖు నాడు మేషరాశిలోకి రాబోతున్నాడు. మరి ఈ పరిస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉంటుందనేది ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీర్వాదాలకు మీరు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా జాతకపరంగా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చిన పైన నెంబర్లో నాకు వాట్సాప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు నేను పంపడం జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా మీకు చాలా స్వల్పంగా ఉంటుంది, గురుదక్షిణ. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, కుంభరాశి వాళ్ళకు 24వ తారీఖు మార్చి నుంచి 30వ తారీఖు మార్చి వరకు బుధగ్రహం యొక్క స్థితి ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్ళటం అనేది సంతానం యొక్క విషయంలో కొంత దిగులు, పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు, దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు, తెలివితొక్క నిర్ణయాలు తీసుకునే అవకాశాలు 27వ తారీఖు నుంచి కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి కూడా వాహనాలు నడిపేటప్పుడు, సాహసాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ వారం అంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు టైంకి సమయానికి అందుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మీకు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు బాగున్నాయి. సంతానం మీకు ముందే చెప్పాను, ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం కుంభరాశి వాళ్ళకు మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి అదృష్టం ఈ వారం అంతా కూడా చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్తారు. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అనేక రకాలుగా బాగున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా కుంభరాశిలో వ్యాపారంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకువెళ్తే లాభాలు బాగానే ఉంటాయి. ముఖ్యంగా ధన నష్టం కనిపిస్తూ ఉంది. మరి కుంభరాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ వారమంతా కూడా మీరు చక్కగా వెంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం చదవండి. అనేక శుభాలు జరుగుతాయి. చూశారు కదా, ఈ వారంలో 12 రాశులకు ఎలా ఉందో మీకు తెలియచేయడం జరిగింది. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా పైన ఇచ్చిన నా నెంబర్లను మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, చాలా సింపుల్గా మీకు పరిష్కారాలు చెప్పి మీ యొక్క సమస్యల్ని దూరం చేసేటువంటి ఆలోచన నేను చేస్తాను. అందుకే thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.